హౌ ఆర్ యు మ్యామ్? ఎలా ఉంది మ్యామ్ మీ ఎక్స్పీరియన్స్? ఓకే, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మ్యామ్ మీకు? 25 years. ఓకే, ఇప్పటికి అప్పటికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఉంది, ఎందుకు లేదు? చెప్పండి మ్యామ్, ఏంటి డిఫరెన్స్? ఇప్పుడంతా కొత్త యుగం అయిపోయింది. పిల్లలంతా కూడా అప్డేట్ అయి ఉన్నారు. వాళ్ళ కొనులోనే వెళ్ళి మనం టీచ్ చేయాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం టెక్నాలజీని బేస్ చేసుకొని వాళ్ళకి సంబంధించినట్టుగా క్రియేటివిటీని ఉపయోగిస్తూ వాళ్ళకు బోధన చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు టీచర్స్కి మీరు ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారా ఎవరైనా కొత్తగా జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి? తప్పకుండా. ఏంటంటే పిల్లలకు నూతన యుగం అంటే ఇప్పుడు అప్డేట్ అయింది కాబట్టి దానికి సంబంధించి వెళ్తున్నారు. వెళ్తూ మళ్ళీ వెనక ఉన్నాయి కూడా పురాణాలు కావచ్చు, ఇతిహాసాలు కావచ్చు, రామాయణ మహాభారతాలు, దానికి సంబంధించిన శ్లోకాలు, నీతి సూక్తులు కొన్ని అవి లోపిస్తున్నాయి. వాటిని కూడా ఖచ్చితంగా జోడిస్తూ నూతన యుగంలోకి వెళ్ళాలని నా కోరిక. థ్యాంక్ యూ మ్యామ్.